అభ్యుదయ చలనచిత్ర వైతాళికుడు. గోడవల్లి రామబ్రహ్మం గారి జీవిత చరిత్ర 6వ భాగం 17/5/25. దీన్ని రచించిన వారు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు. ఈ చాప్టర్ నివాళులు, జ్ఞాపక చిహ్న. రామబ్రహ్మం తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య, సాంఘిక వికాసాన్ని తోడ్పడిన పెద్దల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన చేసిన సేవలను ఈ తరానికి గుర్తుకు తెస్తూ ఇంటూరి, మిక్కిలేని, కొసరాజు ప్రభృతులు వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. చెన్నైలో మౌంట్ రోడ్డులో దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి కార్యాలయం రామబ్రహ్మ చిత్రపటం ఆవిష్కరించి రామబ్రహ్మం ద్వారా చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన కొసరాజు, కెఎస్ ప్రకాశరావు, ఎస్ వరలక్ష్మి, ఎస్ రాజేశ్వరరావు, డాక్టర్ గోవిందరాజుల, వెంకట సుబ్బారావు, జైహింద్ సత్యం మొదలైన వారు చలనచిత్ర రంగానికి సేవలు చేసి కీర్తి ప్రతిష్టలు గడించి విజయవాళ్ళు ఈర్పుగంటి లక్ష్మణరావు తాను కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా, గోడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్ అనే సంస్థ స్థాపించి సుమారు 10 ఏళ్ళు నాటక సినీ రంగాలకు సేవ చేశారు. రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబర్లో ఈ రచయిత అధ్యక్షుడు అంటే పాటిబండ్ల దక్షిణామూర్తి, మానవతావాది పరుచూరి అచ్యుతరాం కార్యదర్శిగా, ఇతర పెద్దలు కార్యవర్గ సభ్యులు తెనాలిలో రామబ్రహ్మం సంస్మరణ సంఘం ఏర్పడి రామబ్రహ్మంతో పరిచయం వల్ల అనేక మంది ప్రముఖుల విలువైన వ్యాసాలు రాయి స్మారక సంచిక ప్రచురించారు. ఆ సందర్భంగా జరిగిన సంస్మరణ సభ ఎన్జి రంగ, కెవి గోపాలస్వామి, కొసరాజు, కెఎస్ ప్రకాశరావు, జైహింద్ సత్యం మొదలైన పెద్దలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ స్వాతంత్ర యోధులు, సీనియర్ సినీ జర్నలిస్ట్ రామబ్రహ్మకు సన్నిహిత సహచరుడు ఇంటూరు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా, ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్, సినీ నిర్మాత, జైహింద్ లేక మన సత్యం కోశాధికారిగా రామబ్రహ్మం కాంస్య విగ్రహ స్థాపన కమిటీ ఏర్పడి కొన్ని సంవత్సరాలు అవిరళ కృషి చేసి విజయవాడ గాంధీనగర్లోని అలంకార్ సెంటర్లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. అంతకుముందు మహానటుడు నటయోగి చిత్తూరు వి నాగయ్య కాంస్య విగ్రహాలు మద్రాస్ పానగల్ పార్కు సమీపంలో ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఇంటూరి విశేష కృషి చేసి అనేక కార్మిక ఉద్యమాలు, సంఘ సేవా కార్యక్రమాలు ఇంటూరి చురుకైన పాత్ర నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. ముసునూరి జైహింద్ సత్యం కూడా చిత్ర పరిశ్రమకు అర్హులైన కళాకారులను ఆదుకోవటానికి ఇతర నటులతో కలిసి సహాయ కార్యక్రమాలు చేశారు. వీరిద్దరి కృషి మూలంగా 1983 జనవరి మొదటి వారం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి రామబ్రహ్మం చిత్ర పరిశ్రమ, పత్రికా రంగానికి చేసిన సేవలు కొనియారు. విగ్రహ కమిటీ అధ్యక్షులుగా వై రామకృష్ణ ప్రసాద్ యార్లగడ్డ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, రచయిత జి కామరాజు. విగ్రహ నిర్మాణానికి అనేక మంది సినీ ప్రముఖులు, ఇతర రంగాల్లోని వాళ్ళు భారీగా విరాళాలిచ్చి ఈట్లుగంటి లక్ష్మణరావు, విజయవాడ ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు మొదలైన వాళ్ళు ఈ కార్యక్రమానికి సహకరించారు. విగ్రహ వేదిక నిర్మాణానికి ప్రముఖ సినీ నిర్మాత
డి రామానాయుడు విరాళాలు ఇచ్చారు. ప్రముఖుల నీరాజన. ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు రామబ్రహ్మ బహుముఖ సేవలను నివాళించారు. దేవలక్ ప్రముఖ పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రామబ్రహ్మ బహుముఖ ప్రజ్ఞావంతుడైన పత్రికా సంపాదకుడిగా, అభ్యుదయ సినీ దర్శకుడిగా వర్ణించారు. దక్షిణ భారత వాణిజ్య మండలికి 2 సార్లు అధ్యక్షుడిగా చేసిన రామబ్రహ్మ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదించిన సమగ్ర ప్రణాళిక ఎప్పటికీ అనుసరణీయమని మండలి అధ్యక్షుడు కె రాజగోపాల చెట్టి నివాళులిచ్చారు. తెలుగు జాతిని జాగృతం చేసిన సంపాదకుడిగా, శక్తివంతమైన చలనచిత్రాలు నిర్మించిన దర్శకుడిగా రామబ్రహ్మం చిరస్మరణీయుడని ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు ఎంఆర్ అప్పారావు ప్రస్తుతి. ప్రజామిత్ర ద్వారా చలనచిత్రాల ద్వారా అభ్యుదయ భావాల ప్రచారం చేసి తెలుగువారి సంస్కృతి వికాసాన్ని దోహద పరిచారణ ప్రముఖ తత్వవేత్త ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి ప్రసంగం. సాంఘిక ప్రయోజనం కలిగిన చలనచిత్రాల ద్వారా పత్రికా రచనలు కొత్త ఒరవడి సృష్టించిన పత్రికా సంపాదకుడిగా తెలుగు ప్రజల ఆలోచన సరళి భావ వికాసానికి రామబ్రహ్మం తోడ్పడ్డారని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు నివాళులకు. తెలుగుదేశం సాంస్కృతిక రంగం పత్రికా మాధ్యమం ద్వారా ఎన్నో వెలుగులను సృష్టించే ప్రతిభాశాలి రామబ్రహ్మమని ప్రముఖ రచయిత చిత్రకారుడు డాక్టర్ సంజీవదేవ్ ప్రస్తుతి. అస్పృశ్యత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన వ్యక్తి రామబ్రహ్మ చిరస్మరణీయులని ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రశంస. రామబ్రహ్మం ఎన్నో ఎదుర్కొన్న, ఎందన్నో ప్రతిఘటించారు. దీక్షతో అందరినీ జయించారు. ప్రేమతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రముఖ రంగస్థల సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి నివాళులు. రామబ్రహ్మం దర్శకులకు మార్గదర్శకుడిగా నిత్యం గుర్తుండే మహనీయుడని ప్రముఖ నిర్మాత కెఎస్ ప్రకాశరావు జోహార్లు. రామబ్రహ్మం ఒక శక పురుషుడని ఇంటూరి అని విప్లవ భావాలు కలిగే మహామహుడని మొసరాజని అభ్యుదయ చిత్ర దర్శకుడి రామబ్రహ్మం పేరు చిరస్థాయిగా ఉంటుందని మిక్కిలేని జోహారు పలికారు. రామబ్రహ్మం సంస్కార హృదయుడని దర్శక నిర్మాత అని ప్రముఖ రచయిత కొడవటి గంట అలలాంటి వారి హృదయాలు పీఠం వేసుగా ఆరని జ్యోతిల రామబ్రహ్మం ప్రకాశిస్తున్నారని జై హింద్ సత్యవన్. సినీ పరిశ్రమ ఉన్నంతవరం రామబ్రహ్మం సజీవుడేనని ఈడ్పుగంటి లక్ష్మణరావన్ చిత్రాల ద్వారా, పత్రికల ద్వారా సంచలనం కలిగించారు. అసాధారణ వ్యక్తి అని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి కామరాజ్ అన్న దేశభక్తి పరుడైన చలనచిత్ర దర్శకుడు ప్రముఖ రాజకీయవేత్త టీవీఎస్ చలపతిరావు నివాళులర్పించారు. సామాజిక ప్రగతికి సారథి చైతన్యం కలిగించిన ప్రజామిత్రుడు రామబ్రహ్మమని ప్రముఖ రాజకీయవేత్త ఎడ్లపాటి వెంకట్రావన్న గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటాన్ని తన రచనల ద్వారా చిత్రాల ద్వారా పుష్టిని కలిగించిన మహనీయుడు ప్రముఖ రాజకీయవేత్త కె రోసయ్య. మంచి పేరు కలు సంఘ శ్రేయస్సు పలకే కానీ ధనం సంపాదించాలన్న స్వార్థం రామబ్రహ్మానికి ఉండేది కాదని కోగంటి వెంకట సుబ్బారావు చెప్పారు. ఈ తరానికి సందేశం. ఆనాటికి ఈనాటి చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకో సాంకేతికంగా
అభివృద్ధి సాధించిన మాట నిజం. కానీ నైతిక విలువలు క్షీణ, అసభ్యత, అశ్లీలత మొదలైన అనేక అవాంఛనీయ ధోరణులు అనేక సినిమాల్లో కనపడు. ఆనాటి దిగ్దర్శకులు హెచ్ఎం రెడ్డి, రామబ్రహ్మ, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, వైవీరావు, సి కొల్లయ్య మొదలైన వారు సమాజానికి మేలు కలిగించే చిత్రాలే నిర్మించారు. నేడు పూర్తి వ్యాపార దృష్టిలో ప్రేక్షకులు నీచ అభిరుచులను రేకెత్తించే సన్నివేశ నృత్యాలు, చౌకబారు సంభాషణ ఉన్న చిత్రాలు. ఈ విధంగా ఒకనాడు స్వర్ణయుగంగా పరిగణింపబడి తెలుగు చిత్రాలు వాసిలో వల్ల తగ్గడం కనపడుతోంది. ఉత్తమ చిత్రాలు అనదగినవి సంవత్సరాలు 4-5 వస్తాయి. ఉత్తమ చిత్రం అంటే సమాజానికి సందేశమిస్తూ ప్రయోజనాత్మకంగా. ఉదాహరణ గృహరక్ష, మాలపిల్ల, రైతు బిడ్డ, సుమంగళి, మళ్ళీ పెళ్ళి, పెద్ద మనుషులు మారాలి, సుడిగుండాలు, ప్రతిఘటనామలు. లేదా ఉత్తమ చిత్ర కళాత్మకంగా ఉంది మల్లీశ్వరి, విప్రనారాయణ, శంకరాభరణ్, సప్తపది, సీతా కళ్యాణం. లేదా ఉత్తమ చిత్రం అంటే వాస్తవికతను ప్రతిబింబించేదిగా ఉంది. బంగారు పాప, చివరకు మిగిలే సాక్షి, వంశవృక్ష, శారద, అంతులేని కథామలు. ఈ పద్ధతిలో స్వాతంత్ర్యానంతర కాలం సందేశాత్మక చిత్రాలను నిర్మించిన ఆదుర్తి సుబ్బారావు, టి కృష్ణ, వేజండ్ల, మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి మొదలైన వారు ప్రశంసనీయులు. కళాత్మక చిత్రాలు సృష్టించడం వర్గీయ, బిఎన్ రెడ్డి, కె విశ్వనాథ్, బాబ్ జంఛాల మంచి పేరు తెచ్చు. నేటి దర్శక నిర్మాత సందేశాత్మక కళాత్మక చిత్రాలు తీయక లేకపోయినా కనీసం అసభ్యత, అశ్లీలత సాగులే వినోదాత్మక చిత్రాలు ఇంటిల్లి పాది చూడదగినవి. వాహిని, విజయ, అన్నపూర్ణ, ఎన్ఏటి, ఏవిఎం, భరణి, అంజలి మొదలైన సంస్థల మాది కుటుంబ చిత్రాలు తీయచ్చుగా. దర్శక నిర్మాత సమాజానికి మంచి చెయ్యకపోయిన చెడు ప్రభావాన్ని కలిగించే చిత్రాలు తీయకూడదు. కొన్ని చలనచిత్రాలు చిన్న పిల్లల మీద, యువతరం మీద దుష్ట ప్రభావాన్ని చూపుతూ వాళ్ళని పెడత్రోవ పట్టిస్తుండడం విచారకరం. రామబ్రహ్మం, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి, కృష్ణ, విశ్వనాథ్ వంటి దర్శకులను ఆదర్శంగా తీసుకు నేటి దర్శక నిర్మాత తమ సామాజిక బాధ్యతను గుర్తి మంచి చిత్రాలు నిర్మించి చలనచిత్ర రంగం స్వర్ణయుగాన్ని మళ్ళీ నెలకొల్పాలని కోరుకుందాం. ఈ చిన్న పుస్తకంలో రామబ్రహ్మం జీవితం, సందేశం ఈ తరం ప్రజల నేటి చలనచిత్ర రంగంలోని వాళ్ళకి స్ఫూర్తి కలిగించి ఉన్నత విలువల పరిరక్షణకు ప్రేరేపిస్తుందని ఆశిద్దామని దీన్ని రాసిన డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి అన్నారు. తర్వాత రేపు రామబ్రహ్మం గారి మీద కవులు రాసినటువంటి పద్యాలు, నీరాజనం అవి రేపు తెలుసు.